నమస్కారం అండి. అయ్య బాబాయ్ మామయ్య గారు. నమస్కారం అండి. ఫస్ట్ నమస్కారం మామయ్య గారు. ఆశీర్వదించండి. ఏం మర్యాద? దీవించండి దీవించండి మామయ్య గారు. అమలాపురం ఏమండి? దీవించండి మామయ్య గారు దీవించండి. అయ్యయ్యో. నన్ను దీవిస్తూనే ఉండండి. చాలు. అత్తయ్య గారు మీరు కదా మెయిన్. దీవించండి అత్తయ్య గారు దీవించండి. ఆశీర్వదించారా? రండి, పద. అలాగే. రండి లోపలికి. పద రండి అమ్మా. రండి. అబ్బో, అదిరిపోయిందిగా ఇల్లు. నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. వచ్చేస్తుందండి. అలాగేనండి. పాపకి ఆక. తీసుకోండి బాబు. వద్దండి పర్లేదు, తీసుకోండి బాబు. వద్దండి తీసుకో బాబు. వద్దండి. పోనీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? అయ్యో వద్దండి. కతికితే అతకదంటారు. అమలాపురం. ఆ. అమ్మాయిని ఏదన్నా అడగాలనుకుంటే అడగచ్చు. నేను అడుగుతాను. ఏంట్రా 4-5 ఎంతమ్మా? కొంచెం తేలిగ్గా. 3-5 ఎంత తల్లి? ఇంకొంచెం తేలిగ్గా. పోనీ 2-5 ఎంత? బాగా తేలిగ్గా. ఇంతకన్నా 1-5 ఎంతమ్మా? అంత కష్టమైన ఎందుకు అడుగుతున్నాను గారు? కష్టమేంట్రా? అదేనమ్మా, నాన్నగారు ఆర్గానిక్ కాయగూరలు అవి పండిస్తారు కదా. నీకు తెలుసు కదా. నీకు తెలిసిన 4 కాయగూరల పేర్లు చెప్పమ్మా. బీరకాయ, బెండకాయ, వంకాయ, టమాటా. నేను అమ్మాయిని కదా అడిగింది. నేను సమాధానం కదా చెప్పింది. ఓ. పోనీ పాటలు ఏమైనా పాడుతుందా అండి? వద్దు నాన్నగారు, 10 మందిలో ఇబ్బంది పెట్టదని చెప్పాను కదా. ఈ డామినేషన్ ఎక్కువైంది. ఇచ్చి పుచ్చుకునే విషయాలు పిల్లల ముందు ఒకసారి అనుకుంటే బాగుంటుందేమో. అలాగేనండి. మా అమలాపురంలో మీరు ఆగండి నాన్నగారు. మళ్ళీ ఆపేవా? అంకుల్, మీరు మీ అమ్మాయికి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు. ఇవ్వకపోయినా పర్వాలేదు. అయితే అమ్మాయి మీకు బాగా నచ్చినట్టేగా? బాగా నచ్చింది అంకుల్. ఈ గిల్లుడేంట్రా? మరైతే తాంబూలాలు వగైరా ఈడు ఇప్పుడైనా మాట్లాడిస్తాడో లేదో. ఇది మీరు మాట్లాడచ్చు. బాబుకి అమలాపురం పంతులు గారంటే మహా గురులేండి. అమ్మాయి నచ్చితే తాంబూలాలు మార్చుకోవడానికి మంచి ముహూర్తం పెడతానన్నారు. ఆ విషయం మీకు ఫోన్లో తెలియజేస్తాను. అప్పుడే మనం నిశ్చితార్థం ఏర్పాటు చేసుకోవచ్చు. మరింకే ఇరుపక్షాలకి ఓకే శోభం. మరి సెలవండి. ఆయ్ వెళ్ళి రండి. వస్తామండి. రండి. మంచిదండి. పాప పాప చూడదేంటి? ఓన్లీ అల్లుడు పెళ్ళైన తర్వాత చూసుకోవట్లేగా. వెళ్ళొస్తాం బాబు. అలాగే బాబు గారు. వస్తామన్నయ్య. అలాగేనమ్మా. నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఏయ్ మామయ్య గారు దీవించండి. మామయ్య గారు దీవించండి. మరీ ఎక్కువైంది. త్వరగా పెళ్లి అయిపోయి. ఐ లవ్ యూ మామయ్య గారు. ఓకే. ఐ లవ్ యూ. ఇంకేంట్రా అమ్మా? ఏంటి వెళ్ళిపోమంటున్నారా? సరే అండి, మళ్ళీ వచ్చేస్తాను కదా. పదరా మళ్ళీ వచ్చేద్దాం. బాయ్. అమ్మా ఏదో చేయమ్మా. విజయ్ లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. నాన్నగారు చూస్తే అవతల అన్ని ఫైనల్ చేసేసాను. అమ్మా ఏదో రకంగా ఆపమ్మా. విజయ్ లేని జీవితం నాకు వద్దు. విజయ్ నేను నాకు అలాగే కావాలి. ఇంకో ఇంతదాకా వచ్చాక నా అభిప్రాయం కూడా మీకు చెప్పాలని వచ్చాను. వద్దు, చెప్పద్దు. ఇప్పటిదాకా ఎంత చెప్పాలో ఎలా చెప్పాలో అంత చెప్పేశావు. ఇంకా చాలు, ఆపే. దాని ప్రేమ బాధ్యత నెత్తిన పెట్టుకుని తల్లి బాధ్యత మర్చిపోయావు. ప్రేమ లేని చోట ఎంత వెలుగున్నా దారి కనబడదండి.
ఇలాంటివన్నీ చెప్పి చెప్పి ఏం తప్పు చేశాను? నువ్వు తప్పు చేశావని నేను అన్నానా? నువ్వు చెప్పిన దాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? అనలేదు. అలాంటిది మరి ఇప్పుడు ఎందుకు అంటున్నాను? ఇది దాని జీవితానికి సంబంధించిన సమస్యే. ప్రేమ దాని మనసుకి సంబంధించిన విషయం అండి. మాటకి మాట చెప్తున్నావా? కాదండి, అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపి. నాలో ఓపిక పూర్తిగా పోకముందే ఆపేస్తే మంచిది. 25 మన సంసారంలో ఏ ఒక్కరోజు నేను నీ మీద చేయత్తలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోకు. నాన్నగారు, మీరు అనుమతిస్తే మీతో మాట్లాడాలి. అడగకుండానే అన్ని ఇచ్చింది మీరు. ఈ ఒక్కటి కూడా ఇవ్వండి నాన్నగారు. మా నాన్నగారు నా ప్రేమను మన్నించారని శాశ్వతంగా మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు. అలా కాదని ఇంకేం చేసినా మిమ్మల్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ బానిసలా బతకాల్సి వస్తుంది. కష్టంగా ఉన్న చెప్పక తప్పడం లేదు. నా జీవితం అంతా పరాయి చోట్ల ప్రేమ నటించే శిక్ష నాకు వేయకండి అన్నగారు. నా మనసులో మిమ్మల్ని శాశ్వత శత్రువుగా ఊహించుకోవటం నా వల్ల కాదు నాన్నగారు. ఏంటి నాన్న అలా ఉన్నావు? పదే పదే వెంకటరమణ గారే గుర్తొస్తున్నారా? మనసుని కష్టపెట్టిన వాళ్ళు పదే పదే గుర్తుకు రావడం సహజం నాన్న. అది కాదురా, ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉందనిపించింది. ఆయన కూతురు మీద ఆయనకున్న ప్రేమ, దానికోసం ఆయన పడ్డ శ్రమ. నీ గురించి నేను ఎప్పుడు పడలేదురా, ఎప్పుడు తిట్టడమే. సమయం అంతా కప్పే కష్టాన్ని కడుకోవడంతోనే సరిపోయింది. మంచం మీద అలాగే పడుకుని ఎలుక ఇంకా రాకుండా ఉంటే ఎంత బాగుంటుందని ఎన్నిసార్లు అనిపించిందో. రేపటి ఖాళీ కడుపుకి నా దగ్గర ఆన్సర్ లేక. ఊరుకో నాన్న, ఊరుకో. నన్ను క్షమించరా. అంత మాట అనకు నాన్న. ఇన్ని కష్టాల మధ్య కూడా ఏ రోజు నన్ను పస్తు పడుకోబెట్టలేదు. ఇంతకన్నా ప్రేమించే తండ్రి ఎవరికైనా దొరుకుతారా నాన్న? నాకు వెంకటరమణ గారి కంటే మా నాన్నే గొప్ప. మా నాన్న ప్రేమే గొప్ప. సార్ మీరా? రండి సార్. రండి అయ్యా, రండి. మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? మీరు కూడా కూర్చోండి. పర్లేదంటయ్యా, ఇంత దూరం వచ్చారు. చిన్న కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా. పద్ధతి ప్రకారం మేమే రావాలి, ఇదే కరెక్ట్. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏదేదో మాట్లాడాను. దయచేసి ఏమనుకోకండి. అయ్యో, అంత మాట అనకండయ్యా. బాధ్యత తెలిసిన తండ్రిగా మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక నిజం. కూతురి పట్ల మీకున్న ప్రేమ చూశాక మాకు మీ మీద మరింత గౌరవం పెరిగిందే తప్ప మేము ఎవరం ఇంకోలా అనుకోలేదయ్యా.
ఏ తండ్రైనా కూతురి భవిష్యత్తు మరొకరి చేతిలో పెడుతున్నామంటే ఆ వ్యక్తి సమర్థత గురించి ఆలోచించాలి. ఆ పని మీరు చేశారయ్యా. రేపు నేను పెద్దయ్యాక నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే నేను మీలాగే ఆలోచిస్తాను. అందుకే ముందు నా సమర్థత రుజువు చేసుకున్నాక అప్పుడే మిమ్మల్ని అప్రోచ్ అవుదామని నిర్ణయించుకున్నాను. ఇంతకాలం డబ్బులోనే రిచ్నెస్ ఉందనుకున్నాను కానీ వ్యక్తిత్వంలోనే ఉందని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను.